మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ యోగా సెషన్స్ని రెగ్యులర్ అంటే హాలిడే అనేది లేకుండా చక్కగా నేర్పిస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదు అంటే ఏజ్డ్ పీపుల్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా సూర్య నమస్కారాలు చేయలేకపోతారు. సూర్య నమస్కారాలు మనం నిలబడుకొని చేస్తాం. ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి, స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. సూర్య నమస్కారాలు ప్రతిరోజు సాధన చేయడం ద్వారా ఎన్నో రకాల బెనిఫిట్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది. ఎందుకంటే మనం ప్రతి స్ట్రెచ్లోనూ సూర్య నమస్కారం స్ట్రెచ్ చేసేటప్పుడు నెక్ మూమెంట్ అనేది చాలా బాగా చేస్తాం. అందువల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. డైజెషన్ పవర్ బాగా పెరుగుతుంది. కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. టోటల్ బాడీ ఫిట్నెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. కంప్లీట్ బాడీ సిస్టమ్, ఆర్గాన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది, మెటబాలిజం అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ బాగా అవుతారు, ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది. మనం సూర్యుడికి ఎదురుగా కనుక సూర్య నమస్కారాలు చేయగలిగితే వైటమిన్ డితో పాటు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి సూర్య నమస్కారాలు చేయడం వల్ల. కానీ నిలబడుకుని సూర్య నమస్కారాలు చేయలేని వాళ్ళకి కుర్చీలోనే, పెద్దవాళ్ళు కావచ్చు, లేదు అంటే ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉండి ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు కావచ్చు, ఇలా కుర్చీలో కూర్చుని సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, మనం నిలబడుకుని చేసే సూర్య నమస్కారాలు వల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఎలా పొందాలో తెలుసుకుందాం. సేమ్ ఇప్పుడు మనం కుర్చీలో కూర్చొని చేసే సూర్య నమస్కారాలు వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేది చక్కగా యాక్టివేట్ అయ్యేలాగానే ఈ సూర్య నమస్కారాలు ఉంటాయి. పొట్ట మీద బాగా ఒత్తిడి రావడం ద్వారా డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గైనిక్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు, హర్నియా ఉన్నవాళ్ళు, పొట్ట బాగా పెద్దగా ఉన్నవాళ్ళు, ఇవి కుర్చీలో చేసినా కూడా ఆ ప్రెషర్ బాగా ఉండడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా నిలబడుకొని చేయలేరు కాబట్టి ఇలా చేయడం ద్వారా ఆ పెయిన్స్ అనేది కూడా తగ్గుతుంది. మొబిలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి పెయిన్స్ అనేది తగ్గుతుంది. మరి చైర్లో కూర్చొని సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దామా? రిలాక్సింగ్గా కూర్చోవాలి. బ్రీతింగ్ని ఫోకస్ చేస్తూ మనం పోస్చర్ని ఎక్కడెక్కడ బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనిస్తూ పోస్చర్ చేయగలిగామంటే సూర్య నమస్కారాలు బెనిఫిట్స్ అనేది చాలా చక్కగా శరీరానికి అందుతాయి. మొదలు పెడదామా? చూడండి, ఇప్పుడు కుర్చీలో కూర్చున్నా సరే మీరు టెర్రస్ మీద కానీ, బయట కానీ, ఓపెన్ ప్లేస్లో కానీ సూర్యుడికి ఎదురుగా కనుక చేశారు అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు అంటే నార్మల్గా ఇక మనకు ఎక్కడ వసతి ఉందో అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. 2 చేతులు నమస్కారం ముద్రలో ఉంచుకొని బ్యాక్ బెండింగ్, ఒక డీప్ బ్రీత్ తీసుకుందాం. రిలాక్సింగ్గా 1, చూడండి స్లోగా బ్యాక్ బెండింగ్. ఎంత బ్యాక్కి బెండ్ అవ్వగలిగితే అంత బ్యాక్కి బెండ్ అవ్వండి. మనం చైర్లోనే ఉన్నాం కాబట్టి సపోర్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా చేయగలుగుతాం. స్లోగా ఎగ్జైల్ చేస్తూ ఎంతవరకు కిందకి బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు. కింద పామ్స్ పెట్టగలిగితే పెట్టండి, లేదు అంటే మీకు ఎంత బెండింగ్ వస్తే అంతే చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే మీరు ఫార్వర్డ్ బెండింగ్ కొంచెం తక్కువగా రిలాక్సింగ్గా చేసుకోండి. 3, మెల్లగా పైకి వచ్చి ఈ రైట్ లెగ్ని ఇలా పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇచ్చి హెడ్ పైకి లిఫ్ట్ చేయండి. ఇక్కడ ఒక 5 to 10 seconds ఆగండి. 4, చిన్ని డౌన్ చేయండి. ఇప్పుడు పొట్ట మీద ప్రెషర్ రావాలి. 5, మళ్ళీ హ్యాండ్స్ పైకి రిలీజ్ చేసి లెగ్ రిలీజ్ చేస్తారు, హ్యాండ్స్ బ్యాక్ చేస్తారు. 6, హెడ్ డౌన్ చేస్తారు. 7, లెఫ్ట్ హెడ్ అప్. 8, చిన్ డౌన్. 9, హ్యాండ్స్ బాగా బ్యాక్. 10, ఫార్వర్డ్ బెండింగ్. 11, మళ్ళీ బ్యాక్ బెండింగ్. 12, నమస్తే. నమస్తేతో మొదలు పెడతాము, నమస్తేతో ఎండ్ చేస్తాము. చూసారు కదా, బ్యాక్ బెండింగ్ చేసేటప్పుడు రిలాక్సింగ్గా కొంచెం బ్యాక్కి వెళ్ళి చైర్ మీద రిలాక్సింగ్గా స్పైన్ అంతా
ప్లేస్ చేసి స్లోగా హ్యాండ్స్ తీసుకోండి. ఒకవేళ బ్యాక్ కంప్లీట్గా వెళ్ళలేకపోయారనుకోండి, ఇలా జస్ట్ నమస్కారం పెట్టుకోండి, చాలు, సరిపోతుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ బెండింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది, చాలా మంచి స్ట్రెచ్ అనేది వస్తూ ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. చూడండి, నమస్కార ముద్ర. 1 2 3. నెక్ బాగా స్ట్రెచ్ అవ్వాలి. 4. ఇక్కడ కూడా ఆగాలి, పొట్ట మీద స్ట్రెచ్ తెలియాలి. 5 6. బాగా పొట్టని నొక్కుతూ చేయాలి. 7 8 9 10 11 12. ఇలా 12 స్టెప్స్. చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ బెండింగ్ చేయడం, ఫార్వర్డ్ బెండింగ్ చేయడం, లెగ్ని పొట్ట మీదకి తీసుకోవడం, మళ్ళీ రిలీజ్ చేయడం, తర్వాత లెఫ్ట్ లెగ్, మళ్ళీ ఫార్వర్డ్, బ్యాక్, నమస్కారం. ఇంతే. అంటే చాలా సింపుల్గా రిలాక్సింగ్గా మనం బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ చేసామంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బ్రీతింగ్ తోటి చేద్దాం. చూడండి. 1 డీప్ బ్రీతింగ్, ఇన్హేల్. 2 బ్రీత్ అవుట్. 3 breathe in. 4 breathe out. 5 breathe in. 6 breathe out. 7 breathe in. 8 breathe out. 9 breathe in. 10 breathe out. 11 breathe in. 12 సమస్థితి. ఇక్కడ నార్మల్ బ్రీత్. ఇలా చూసారా, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా రిలాక్సింగ్గా చేసుకోగలుగుతారు. డైలీ 2 సూర్య నమస్కారాలతో మొదలు పెట్టండి. పెద్దవాళ్ళైతే, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు జస్ట్ 2 సూర్య నమస్కారాలతో మొదలు పెట్టుకోండి. మెల్లమెల్లగా 2 4 6 6 సూర్య నమస్కారాలు చేశారనుకోండి, బాడీ మొత్తం చక్కగా స్ట్రెచ్ అవుతుంది. ఇలా కంప్లీట్ 6 సూర్య నమస్కారాలు కానీ మీరు ఎంత చేయగలిగితే అంత చేసిన తర్వాత స్లోగా కొంచెం వాక్ చేయండి. కొంచెం జస్ట్ ఒక 2-3 నిమిషాలు వాక్ చేసి మళ్ళీ కూర్చొని తర్వాత చేయగలిగితే మళ్ళీ సూర్య నమస్కారాలు చేయండి. అప్పుడు బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. బాగా వెయిట్ ఎక్కువ ఉండి కిందే కూర్చోలేమనుకున్న వాళ్ళు ఈ సూర్య నమస్కారాలు చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.